హలో సన్ ఆఫ్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్స్ చూస్తారు కదా, పై అకౌంట్ డిలీట్. సో పై అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫస్ట్ పై అకౌంట్ డిలీట్ ఎలా చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఫస్ట్ మీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ మీద అది క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ప్రొఫైల్ అది ఉంటుంది. ప్రొఫైల్ మీద అది క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు, యూజర్ నేమ్ కనిపిస్తుంటుంది. మీ యూజర్ నేమ్ అనేది కాపీ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ యూజర్ నేమ్ అనేది కాపీ చేసిన తర్వాత పైకి అది స్క్రాల్ చేస్తే కింద ఇక్కడ డిలేషన్ అని ఉంటుంది, సీ హౌ అని ఉంటుంది అనమాట. సో సీ హౌ మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది ఇందాక మీరు కాపీ చేశారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత కింద డిలీట్ అని ఉంటుంది. డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి రెడ్ కలర్లో. సో దీని మీద డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ అకౌంట్ డిలీట్ అని కనిపిస్తుంది. సో మీరు కావాలని డిలీట్ చేస్తున్నారా అనేది అడుగుతుంది. సో కన్ఫర్మ్ డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి. సో పర్మనెంట్లీ డిలీట్ అయితే అవుతుంది. సో కాకపోతే ఇక్కడ టైం అయితే ఇస్తుంది మీకు ఒక 12 days 15 days టైం అయితే ఇస్తుంది అనమాట. ఆ లోపు మీరు మళ్ళీ రీలాగిన్ చేశారనుకోండి, సో మీ అకౌంట్ అనేది రీలాగిన్ అయితే అవుతుంది. 15 days లోపు మీరు ఎప్పుడైనా ఈ అకౌంట్ని మళ్ళీ రీలాగిన్ అయితే చేయవచ్చు. సో 15 days లోపు మీరు ఒక్కసారి కూడా రీలాగిన్ చేయకపోతే పర్మనెంట్లీ మీ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవుతుంది. సో పర్మనెంట్లీ డిలీట్ చేయాలి అనుకుంటే మీరు సో 15 days లోపు డిలీట్ చేసిన తర్వాత 15 days వరకు మీరు సో రీలాగిన్ అనేది చేయవద్దు. సో ఆటోమేటిక్గా 15 days తర్వాత మీ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవుతుంది. సో ఈ అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ పర్సన్ వచ్చేసి 2022లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేశాడు. సో ఆ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఫేస్బుక్తో రిజిస్టర్ అయ్యాడనమాట. ఫేస్బుక్లో నిక్ నేమ్ ఉండడం వల్ల కేవైసీ రిజెక్ట్ అయితే అయింది. సో కేవైసీ రిజెక్ట్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే మళ్ళీ న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేశాడు. మొబైల్ నెంబర్ ద్వారా, సో ఆధార్ కార్డులో ఉన్న ఐడెంటిటీ నేమ్ ద్వారా సో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత న్యూ అకౌంట్, ఓల్డ్ అకౌంట్ నా దగ్గరికి తీసుకుని వచ్చాడనమాట నా వీడియోస్ చూసిన తర్వాత. సో ఆ 2 అకౌంట్స్ నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఇతనికి ఓల్డ్ అకౌంట్లోనే మళ్ళీ రిజెక్ట్ అయిన కేవైసీ సక్సెస్ఫుల్ అయితే చేశాను. సో ఎలా చేశానంటే ఇతనికి ఫేస్బుక్లో ఉన్న నిక్ నేమ్ ద్వారానే ఒక డూప్లికేట్ ఐడి కార్డ్ అనేది తయారు చేశాను, ఆధార్ కార్డు డూప్లికేట్. సో ఆ ఐడి కార్డ్తోనే కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోయింది. కేవైసీ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి. రేపు పొద్దున మళ్ళీ రీలాగిన్ చేయాలన్నా, బై మిస్టేక్ అకౌంట్ వేరే మొబైల్లో రీలాగిన్ చేయాలన్నా కానీ, కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు మార్చుకోవాలన్నా కానీ సో మొబైల్ నెంబర్ వెరిఫై అయితే సో ఈజీగా ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు కదా అని. సో మొబైల్ నెంబర్ వెరిఫై చేద్దామంటే సో ఇప్పుడు న్యూ అకౌంట్ అనేది మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాడు కాబట్టి, రిజిస్టర్ అయ్యాడు కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. సో ఓల్డ్ అకౌంట్కి వెరిఫై చేయాలంటే న్యూ అకౌంట్ అనేది డిలీట్ అవ్వాలి. సో న్యూ అకౌంట్ డిలీట్ అయిన తర్వాత పర్మనెంట్లీ 15 days ఆగిన తర్వాత పర్మనెంట్లీ డిలీట్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఈ ఓల్డ్ అకౌంట్కి ఈ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో అప్పటి వరకు ఎన్నిసార్లు మీరు ట్రై చేసినా ఆల్రెడీ యువర్ అకౌంట్ రిజిస్టర్ అని వస్తూనే ఉంటుంది అనమాట. సో పర్మనెంట్లీ మీరు ఈ మొబైల్ నెంబర్కి ఏ అకౌంట్ అనేది మీరు రిజిస్టర్ అయితే అయ్యారో ఆ అకౌంట్ అనేది డిలీట్ అయిన తర్వాతనే సో మీరు మీకు కావాల్సిన అకౌంట్కి వెరిఫై అయితే చేసుకోవచ్చు మొబైల్ నెంబర్. సో అర్థమైందిగా. సో ఓల్డ్ అకౌంట్ అనేది మళ్ళీ రీలాగిన్ చేసి కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయడానికి న్యూ అకౌంట్ అనేది డిలీట్ చేసాము. న్యూ అకౌంట్ డిలీట్ అవ్వడానికి 15 days అనేది టైం అయితే పడుతుంది. పర్మనెంట్లీ డిలీట్ అవ్వడానికి 15 days లోపు ఇన్కేస్ మీరు రీలాగిన్ చేసినా సో మళ్ళీ మీకు ఆ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవ్వదు అనమాట. సో మళ్ళీ లాగిన్లోనే ఉంటుంది. 15 days వరకు మీరు ఓపెన్ చేయకూడదు. డిలీట్ చేసిన తర్వాత 15 days వరకు మీరు ఓపెన్ చేయకుండా అలాగే వదిలేయాలి అకౌంట్ని. సో అప్పుడు మీకు అకౌంట్ అనేది పర్మనెంట్లీ డిలీట్ అయితే అవుతుంది. సో దానికి లింక్ ఏమన్నా ఫేస్బుక్ కానీ, మొబైల్ నెంబర్ కానీ వేరే ఆధార్ అకౌంట్కి వెరిఫై అయితే చేయవచ్చు. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అలాగే ఎవరెవరికి నేమ్ ప్రాబ్లం వల్ల కేవైసీ అనేది రిజెక్ట్ అయితే అవుతుందో సో వాళ్ళందరూ 1కి 2-3 సార్లు సపోర్ట్ పోర్టల్ ద్వారా మెయిల్ అయితే పెట్టుకోండి. సో మీకు ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు పేరు అనేది, నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు నేమ్ అనేది చేంజ్ చేసుకోవడం రాకపోతే, మెయిల్ చేసుకోవడం రాకపోతే సో మీరు చెక్ చేసుకోండి. ఫేస్బుక్ ద్వారా మీ పేరు ఎలా అయితే ఉందో ఐడెంటిటీ కార్డులో అలాగే ఉండాలి. ఇన్కేస్ ఫేస్బుక్ ద్వారా అలా లేదు, ఐడెంటిటీ కార్డులో వేరే అయితే ఉంది అంటే కనుక సో మీరు కేవైసీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒక డూప్లికేట్ కార్డ్ అనేది సో మీరు పై అప్లికేషన్లో పేరు అనేది చెక్ చేసుకోండి. ప్రొఫైల్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది. సేమ్ అలాంటి పేరు మాదిరిగానే ఒక డూప్లికేట్ ఐడి అనేది తయారు చేసుకోండి. ఆధార్ కార్డులో ఎడిట్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు అందులో. ఎందుకంటే ఆటోమేటిక్ అథెంటికేషన్ అనేది తీసుకోవట్లేదు, మాన్యువల్గా ఒక ఫోటో అనేది తీసుకుంటున్నాడు అంతే. సో మీరు ఫేస్బుక్లో పేరు ఎలా అయితే ఉందో సేమ్ అలాంటిదే ఇక్కడ ఉంటుంది మీకు పై ప్రొఫైల్లో. అలాంటి పేరు మాదిరిగా ఒక ఐడి కార్డ్ అనేది తయారు చేసుకొని కేవైసీకి సబ్మిట్ అయితే చేయండి. సక్సెస్ఫుల్గా మీ కేవైసీ అనేది అయిపోతుంది. సో అర్థమైందిగా. సో ఇన్కేస్ మీకు రాకపోతే డూప్లికేట్ ఐడి కార్డ్ తయారు చేయడము సో నాకు కాల్ అయితే చేయండి. మీ డూప్లికేట్ ఐడి అనేది నేను తయారు చేసి మీకు పంపిస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా నెంబర్ వచ్చేసి 9652664970. స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి ఎంఎంజీ అబ్దుల్లా అని.